ఇప్పుడు మనం జీవాల ప్రపంచంలో పోదాం. ఏమంటారల్లా పోదామా? అప్పుడప్పుడు మనం జీవాల గురించి కూడా చెప్పుకోవాలల్లా. అవి కూడా చాలా లలిత కళలు చూయిస్తున్నాయి. మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లో కచ్చేతెందుకట బాగా తనలాడుతున్నాయి. మరి మనం ఉత్తపచ్చిగా మన ముచ్చట్లల్లో చెప్పాం కదా వాటి గురించి. ఏదైనా ఘనకార్యమో లేకుంటే మందిని పరిశాన్ చేసుడో చెయ్యాలి. ఆ ముచ్చట వాటికి కూడా ఎరకైనట్టున్నది. ఏం చేసినాయో చూడురిగా మీరే. మనం గద్వాలకు పోదాం వల్ల ఇప్పుడు ఇగో ఈడ చూడుర్రి ఏమైంది అని అంటారా? మొసలొచ్చిందులో ఒకరింటికి అర్ధరాత్రి సిమ్మ చీకట్ల హమాలి కాలనీకి వచ్చిందట. ఇక కాలనీలో ఉన్న ఇగో ఈ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నది. జనాలు చూసిర్రు, ఫస్ట్ గజ్జుమన్నారు. కాదా మరి రాత్రిపూట మొసలి ఇంటి ముంగటికత్తే ఎట్లుంటది? ఇక దాన్ని దొరకబట్టే పని పెట్టుకున్నారు. ఆగ చూడురల్లా ఎట్లా కట్టేసిర్రో దాన్ని. అయ్యో నాకైతే పాపం అనిపిస్తున్నదల్లా. ఏమే మొసలి నీకేం పని పడలేదా అని ఇట్లా ఇళ్ళ కత్తున్నావు? మంది నాగని చేస్తావు, నువ్వు గోసపడతావు. ఏందో ఏమో పోన్రోల్లా. ఇగో ఇప్పుడు చూడు నిన్ను ఎట్లా కట్టేసిర్రో. ఇక లాస్ట్కి ఎట్లనో గట్లా దాన్ని నీళ్ళకి పంపిర్రు. నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. అది ముసలు వచ్చింది. అయితే కుక్కల అరుపుకి బయటకు వచ్చి చూస్తే అది ముసలి కనిపించేసరికి పోయి లోపల అంగుల్ని పిలిచిండు. అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఇక గద్వాల మొసలి గట్ల చేసిందా? ఇక ఇప్పుడు జగిత్యాలకు రారి. ఇక ఈ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి జగిత్యాల దిక్కు పోతున్నదుల్లా. అయితే రోడ్డు మధ్యలో ఈ పామున్నది, దాన్ని కాపాడదాము, అవతలకేద్దాము అని డ్రైవర్ సాబు బస్సు నాపిండు. అదేం చేసింది, డైరెక్ట్ బస్సు ఎక్కింది, గేర్ బాక్స్లకు పోయింది. ఇక బస్సులకు పాము వచ్చిందంటే ఎట్లుంటదల్లా, ప్యాసింజర్లు వణికి పోయిర్రు, బస్సు దెబ్బకే దిగేసిర్రు. ఓషిని పాముకు మంచి చేద్దామనుకుంటే ఇదేంది బస్సు ఎక్కి ఉల్టా మమ్మల్ని పరిశాన్ చేస్తాంది అని డ్రైవర్ సాబు నారాజ్ అయిపోయిండు. ఇక లాస్ట్కు దాన్ని ఎట్లనో గట్ల బయటికి తీసిర్రు, కానీ భయంతో చంపేసిర్రట. అసలు ఆ డ్రైవర్ ఎందుకు బస్సు ఆపాలి, ఆ పాము లోపలికి ఎందుకు రావాలి, లాస్ట్కు అది ప్యాసింజర్ల చేతిలో ఎందుకు చావాలి?